చుట్టూనొక మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామరి పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును. లెబనోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టును కలిగిన అంత సౌందర్యము అతని కలుగును. లెబనోనుకున్నంత సువాసన అతని కొండును. ఓషియా 14:5-6 ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 7th ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనీసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలను మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చెట్టు ఉదయకాలం ముందు చూసినట్లయితే మంచు కాలములందు ఎలా ఆవరించి ఏ రీతిగా మంచు కురిసినట్టుగా ఉంటుందో, వర్షం కురిసినట్టుగా ఉంటుందో ఆ రీతిగా చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను నీకుంటాను. తామర పుష్పం పెరిగినట్లుగా అతడు వృద్ధి పొందుతాడు. ఈ అభిషేకం ద్వారా దేవుడు నన్ను ఈ రీతిగా ఆవరించబోతున్నాడు. దేవుని యొక్క సన్నిధి. నీవు తామర పుష్పంలో పెరగబోతున్నావు. లెబనోను పర్వతము దాని వేళ్లు తన్నట్లుగా వారు తమ వేళ్లు తన్నుదురు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అన్ని విషయాల్లో అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ప్రైజ్ జీసస్. ఒలీవ చెట్టును కలిగినంత సౌందర్యము అతని కలుగును. లెబనోనుకున్నంత సువాసన అతని కొండును. దేవుడు ఈ రీతిగా ఈ 6th ఆలివ్ అనాయింటింగ్ ఫెస్టివల్ ద్వారా ఈ దీవెన, ఈ సువాసన, ఈ విశాలత, ఈ అభివృద్ధి, ఈ కృప దేవుడు నాకు ఇవ్వబోతున్నారు. ఫ్రెండ్స్, డోంట్ మిస్ ఇట్. వేలాదిగా తల్లి రండి, దైవ దీవెన పొందుతాం. ఈ అభిషేక పండుగల ద్వారా దేవుడు బలమైన కార్యాలు మన జీవితాల్లో చేయబోతున్నారు. ఆమేన్. ఆశ్చర్యకడ నీ కొందనాను. ఈ 6th ఆలివ్ అనాయింటింగ్ ఫెస్టివల్ మమ్మల్ని సిద్ధపరచండి. చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను అతనుకుంటానన్నావు. అవునైనా ఈ వింటర్ సీజన్లో భయంకరంగా మంచు కురిసినప్పుడు చెట్లని ఎలా ఆవరించి ఉంటుందో ఆ రీతిగా నేను ఆవరిస్తానన్నావు. అలాగే తామర పుష్పం పెరిగినట్టుగా వారు అభివృద్ధి పొందుతారు. తామర పుష్పం ఈజీగా పెరిగిపోతుంది. అలా అభివృద్ధి పొందుతారన్నావు. అలాంటి అభివృద్ధిని మాకు దయచేయండి. లెబనోను పర్వతము దాన్ని వేళ్ళు తన్నట్టుగా వాళ్ళు వేరును తల్లుతానన్నావు. ఇటు ఆత్మీయముగా, ఆర్థికంగా, అన్ని కోణాల్లో అలా వేళ్ళు తన్నే కృపను మాకు దయచేయండి. అతని కొమ్మలు విశాలంగా పెరుగుతాయి అన్నావు. నాయన పరిచర్య అటు విశాలంగా పెరగాల. నాయన ఆర్థికంగా విశాలంగా పెరగాల. అన్నిట్లో అభివృద్ధి పొందాలా. గొప్ప కార్యాలు చేయండి. ఒలీవలు చుట్టుకున్నంత సౌందర్యం ఇస్తానన్నా. లెబనోనుకున్నంత సువాసన ఇస్తానన్నా. నాయన మమ్మల్ని దీవించడం ద్వారా నీకు మహిమ రావాలా, నీ కీర్తి నాయన వ్యాపించాలా. అలాంటి కృపను దయచేసి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందమని. ఎవరు వ్యాధిగ్రస్తులు వారిని స్వస్థపరచండి. ఎవరు బలహీన వారిని బలపరచండి. ఎవరు హాస్పిటల్ అయిన వారిని స్వస్థపరచండి. కోటేశ్వరం కూడా స్వస్థపరిచి ఆ మరణాపాన్ని విడిపించి విడుదల ఇవ్వండి. ఇంకెవరు నాయన జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఎవరికైనా ప్రమోషన్ కూడా ప్రమోషన్స్ ఇవ్వండి. ఎవరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశారో వాటిలో గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డలు తోడేయండి. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి కృపని దయచేయండి. గొప్ప దీవెనతో బిజినెస్ బిడ్డలు దీవించండి. సమృద్ధిగా ఆశీర్వదించండి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. ఈ 6th ఆలివ్ అనాయింటింగ్ ఫెస్టివల్ ద్వారా మరింత మేము బ్రేక్ త్రూ చూడాలా. గొప్ప దీవెన మేలు పొందాలి. జైవుని చూడాలా. మ్యారేజ్ అవ్వాలి. గర్భఫలం పొందాలా. గర్భిణీశీలు క్షేమ సుప్రసందరు పొందాలా. గొప్ప జైవునిచ్చి ఆశీర్వదించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్ కృపై సమాధానం ఇచ్చి నడిపించండి. జైవుని ఇవ్వండి. ఈ రోజంతా గొప్ప విజయాన్ని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినం మందు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్స్ మీట్ కలదు. రండి బిడ్డలారా. శుభార్త దానం అన్ని దాని కంటే గొప్ప దానం. శుభార్తకు పిలిపిద్దాం. గొప్ప కార్యాలు చూద్దాం. అలాగే ఈ అనాయింటింగ్ ఫెస్టివల్స్ ద్వారా ఒక సీడ్ ప్లాంట్ చేద్దాం. బ్రేక్ త్రూ చూద్దాం. నీ మీద ఉన్న కాడి విరగొట్టబడాలని ఆశిస్తున్నావా? ఒక ఘనమైన సీడ్ విత్తు. అద్భుతమైన దేవుడు కార్యాలు చేయనుగాక. అలాగే మన ఫంక్షన్లకు 20 lakhs పే చేయాలి. ప్రేరేపించబడిన వాళ్ళు ప్రొమిస్ ల్యాండ్ కోసం, వీటి కోసం సమర్పించుకున్నాడు. ఎందుకు ముందుకు రాకూడదు? వస్తా కదూ. దేవుడిని దీవించనుగాక. నీ చేతులు బలపరచునుగాక. ఆమేన్. చెట్టుకు మంచు ఆవరించినట్టుగా దేవుని సన్నిధిని ఆవరించి నేను గొప్పగా అభివృద్ధి చేసి గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. ఈ అభిషేకం ద్వారా నీకు బ్లెస్ అవ్వబోతున్నారు. డోంట్ మిస్ ఇట్.